ప్రతి ఆదివారము కూడా ప్రతి ఇంట్లోనూ కూడా సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకోవాలి. గతంలో మన పెద్దలందరూ చేసుకునేవారు. అందువల్లే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నవారు. అయితే ప్రస్తుత కాలంలో ఉండే సమస్య ఏంటంటే కనుక భగవంతుడు అన్నీ ఇచ్చినా కూడా ఆరోగ్యం అందరికీ సమస్యగానే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలి. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్ట, గౌరవం సమస్త సూర్యనారాయణమూర్తి ఇవ్వందంటూ ఏమీ లేదు. కాబట్టి అద్భుతమైనటువంటి పూజ ఆదివారం చేసే సూర్యనారాయణ స్వామివారి పూజ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు పూజ ఎలా చేసుకోవాలో మీకు వీడియోగా తయారు చేసి సూర్యనారాయణ స్వామివారి పూజని వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం. కాబట్టి పూర్తి వీడియో లింక్ కింద ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, లేదా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి చక్కగా ఇంట్లో సూర్యనారాయణ స్వామివారి పూజ చేసుకుని ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ పూజ కనుక మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ప్రతి వారము మీ మార్పు మీరే గమనిస్తారు. ఆరోగ్యం విషయంలో కానీ, లేదా ఇంట్లో సమస్యల విషయంలో కానీ, ఐశ్వర్యం విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే మీకు ఏ పనిలోనైనా సరే విజయం కలుగుతుంది. కావాలంటే చేసి చూడండి. వరుసగా 12 ఆదివారాలు మానకుండా చేయండి. రిజల్ట్ మీకు బ్రహ్మాండంగా కనపడుతుంది. నచ్చితే తర్వాత కంటిన్యూ చేద్దిరిగాను. కాబట్టి అంత విశేషమైనటువంటి పూజను మీకు చక్కగా వీడియోగా తయారు చేసాం. లింక్ ఇక్కడ ఉంది, క్లిక్ చేసి చక్కగా అందరూ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన పనికిమాలిన పరిహారాలు చేయడం వల్ల మీకు టైం వేస్ట్ తప్ప వృధా సమయం. కాబట్టి అవన్నీ కాకుండా శాస్త్రోక్తంగా ఇంట్లో ఒక పావుగంట సేపు పూజ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మీ జీవితాలు మారడం ఖాయం అని తెలియజేస్తూ, అలాగే కాస్త ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేయండి, అలాగే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, ఈ విషయాన్ని అందరికీ చెప్పండి అని తెలియజేస్తూ స్వస్తి.